జూలై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చింది. చట్ట వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను అమలును తక్షణమే రద్దు చేస్తూ స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలని, కార్మికులకు 26,000 కనీస వేతనాన్ని చెల్లించాలనే డిమాండ్తో జూలై 9న చేపట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లోకిని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం రోజున రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో సమ్మె నోటీసులను విడుదల చేసి అనంతరం వారు మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మిక వర్గం త్యాగాలతో సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి మోడీ ప్రభుత్వం వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. వీటిని అమలు చేస్తే కార్మికులకు తీరని నష్టం వాటిల్లుతుందని, దీనిని నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బాబు, ప్రధాన కార్యదర్శి రమేష్, రాములు, ఎల్లయ్య, బాలమల్లు, సుధాకర్, బాబు, దుర్గవ్వ తదితరులు ఉన్నారు. దీనికోసం మేము రేపు చెలో హైదరాబాద్ రాజ్భవన్కు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుచున్నాము. దేశవ్యాప్త సమ్మెకు మాకు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మనం అణిచివేద్దామని ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. అందుకు 9 తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమే ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని కార్మికులు ఏదో ఏ రూపంగా అణిచివేద్దామని చూస్తే ఈ సమ్మెకు అందరం సిద్ధమై ఉంటున్నాం. మా కార్మికులకు ఎవరికైనా ఒత్తిడి చేస్తే దేనికి లొంగే సమస్య లేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా జీతం ఇస్తానన్న జీతం ఇప్పటికి 3వ నెల నడుస్తుంది. 3 నెలల దగ్గరికి వచ్చినా కానీ మాకు ఇప్పుడు గ్రీన్ ఛానల్ జీతాలు అమలవుతుంది. సెక్రటరీని అడిగితే ఆయన ఏమంటుండంటే మా చేతులు ఏం లేదు, ప్రభుత్వం ఎత్తనే తీసుకోరు మీరు జీతం అంటారు. మాకు ఎందుకంటే మీరు చేసిన కష్టం అది తప్ప చాలని జీతం మాకు చాలని జీతానికి మీరు చేసే కష్టానికి కూడా టైంకి రాకపోతే చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. మళ్ళీ ఒకటి ఎంపీడబ్ల్యూ తీసేస్తాను, మల్టీపర్పస్ విధానం తీసేస్తానన్నారు, అది కూడా తీసేయలేరు. మొన్న మా ప్రజా దర్బార్లో చెప్పారు మీకు మల్టీపర్పస్ విధానం తీసేస్తామని, అది కూడా మీరు తీసేయలేరు. మళ్ళీ ఒకటి ఏంటంటే భద్రతా సిబ్బందికి ఏమో కార్మికునికి ఏమైనా చనిపోయినా కానీ సురక్షమైన ప్రమాద బీమా కల్పిస్తానన్నారు, కల్పించదు అనేది. మాకు ప్రమాద బీమా కల్పించాలి, ఎంపీడబ్ల్యూ అన్న వర్కర్స్ అన్నది తొలగించి 65G అమలు చేయాలి. మాకు గ్రీన్ ఛానల్ ద్వారా మీరు ఇస్తానన్న మాట, మీకు గ్రీన్ ఛానల్ ద్వారా మాకు జీతం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తున్నాం. మళ్ళీ ఒకటి ఏంటంటే రేపు మాత్రం మేము ఖచ్చితంగా చలో హైదరాబాద్కి వస్తామని అక్కడ భారీ ఎత్తున ధర్నా చేస్తాం. మాకు ఎందుకంటే మాకు జీతాలు వస్తేనే కదా మేము పొట్టగడుతుంది. జీతాలు టైంకి రాంది మొక్కలు చూసుకునే బతుకొచ్చింది. దయచేసి మీరు సహకరిస్తారని మేము మీ మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం.